సుప్రీంకోర్టులో మొన్న ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇప్పించిన మందకృష్ణ మాదిగ మొత్తం ర్యాలీ చేసినటువంటి తీర్పులో ఏముంది? ఏవంగా డివై చంద్రసూది ఆ తీర్పు పాడైన అది ఏం తీర్పు తెలుసా? 7 మంది ధర్మాసనం, అందులో ముగ్గురు ఒక్క పేజీ ఉంటుంది కదా, ఒక్క పేజీలా వాళ్ళ తీర్పు రాసిరు. ముగ్గురు ఒక పేజీలో లవ్ లెటర్ రాసినట్టు రాసిరు. మేము గొర్రెలము, మేము డివై చంద్రసూది ఏది చెప్తే దానికి గొర్రెల్లాగా తల ఊపుతామని ఒక పేజీన్నర మ్యాటర్తో 7 మంది ధర్మాసనంతో కూడినటువంటి దాంట్లో ముగ్గురు డమ్మిగాళ్ళే ఒక పేజీన్నర లవ్ లెటర్ రాసినట్టు రాసి దీన్ని మేము సమర్థిస్తున్నాము అంటారు. ఇంకా నలుగురు ఉన్నారుగా, ఆ నలుగుట్లో ఒకడు దళితుడు. ఆ దళితుడు లేదు మాదిగలకు ఈ భూమి మీద హక్కే లేదు, మాలలకు కూడా హక్కే లేదు, బాగా తిన్నారు, బాగా బలిసిర్రు, బ్రాహ్మణులకు ఆస్తులు లేవు, కంపెనీలు లేవు, భూములు లేవు, ఏమి లేవు, దళితులే బాగా తింటారు కాబట్టి వాళ్ళ క్రిమిలేరు పెట్టాలన్నాడు ఒక దుర్మార్గుడు అయినటువంటి ఒక గవాయి. క్రిమిలేరు పెట్టాలి. ఎందుకు క్రిమిలేరు పెట్టాలని చెప్పిండు? మాల మాదిగల ఉద్యోగాలతో సంపన్నులు అయిపోయారని చెప్పిండు. కాబట్టి ఎవడెవడైతే సంపన్నులు అయ్యారో వాళ్ళకి రిజర్వేషన్లు వద్దు, క్రిమిలేరు పెట్టి వాళ్ళని పక్కకి పెట్టాలి అన్నాడు. అంటే ఆ సిగ్గు తప్పినటువంటి జడ్జికి డివై చంద్రసూద్ తాత, డివై చంద్రసూద్ తండ్రి, డివై చంద్రసూద్ ఈ దేశ అత్యున్నత, ఈ దేశ ప్రజల దేవాలయం, ఈ దేశ ప్రజల న్యాయం, ఈ దేశ ప్రజల తీర్పుకు ప్రధాన న్యాయమూర్తులుగా కూర్చుంటే వాళ్ళ క్రిమినేర్ లేదా? వాళ్ళకి హక్కులు ఎట్లా వచ్చినాయి? ఈ దళితులకు ఎట్లా క్రిమినేర్ పెడతాడు? ఈ సన్నాసికి తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరికి ఈ యొక్క గవాయి అయిందని అంటే ఎవరెవరైతే 1000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. ఈ ఆదాని అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు, 25 లక్షల కోట్ల రూపాయలు దారదత్తం చేస్తే వాళ్ళకు క్రిమిలేర్ వద్దు. వాళ్ళ కంపెనీలు కోట్ల రూపాయల ధనం ఉంటే క్లియర్ వద్దు. ఉద్యోగం పొందినటువంటి మాలా మాదిగలకు క్రిమిలేర్ తెచ్చి వాళ్ళకు రిజర్వేషన్ నుంచి దూరం చేయాలంటే మందకృష్ణ అవును చెయ్యాలి అంటాడు. 2-3 దృష్టి పెట్టుకొని కాదు, 50 కోట్ల 45 నుంచి 50 కోట్ల జనాభా కలిగినటువంటి దళిత జాతిని దృష్టిలో పెట్టుకొని 10 మందికి దృష్టిలో పెట్టుకొని మాట్లాడొద్దని చెప్పి మందకృష్ణకు చెప్తా ఉన్నాను నేను. ఇది చేయాలంటాడు. వాళ్ళు ప్రపోజల్ పెట్టిరు, దాన్ని అది అట్లే ఉంది. మరి ఎందుకు నేను పిచ్చి మందకృష్ణ అంటున్నా అనేది మీకు వివరణ ఇస్తాను. దానికి ప్రపోజల్ పెట్టిరు కదా. అయితే ఈ రిజర్వేషన్లను 6% మాలలు, 6% మాదిగలు. మళ్ళీ అంటే మందకృష్ణ ఉంటాడు 20 మాటలకు అలవాటాడుగా, మా 70% ఉంటాడు, మా 80% ఉంటుంది, మా 90%. నీ బొందా, నోటి మాటలు వద్దు. నీ శాతానికి నేనేమంటున్నానంటే నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏ మండల్లో ఉన్నారు నీకు తెచ్చిన, నీకు అందాజపూర్తి తెలుస్తుంది కదా, ఏ లెక్కలు నీ తాను లేవు. నువ్వు ఒకవేళ మా దగ్గర ఉన్నట్టయితే 1-2 మండలు తీసుకుంటే తెలిసిపోతుంది. మేము అట్లా కాదు, జనాభా ఉందంటారు కదా, మీ లెక్కలను కూడా మొత్తం తూచా తప్పకుండా పేర్లతో డాటా లెక్క పెడతాం. రేపు లెక్కలు అయిపోయిన తర్వాత 2 మండలాలు కరెక్ట్ చేస్తే దొరికిపోతారు మీరు. 2 మండలాల ఒకసారి చూసుకుంటే దొరికిపోతే అది పక్కన పెట్టు. ఎందుకంటే ఉంటే ఉండుగాక అది పక్కన పెట్టు. జనాభా గురించి ఆయన మాట్లాడతాం. 6% ఓవరాల్గా మాట్లాడుతున్నాను. ఈ దేశ జనాభాలో ఎక్కువ ఉన్నది ఎవరా? ఏకైక కులం ఒకటే, అది మాల కులం. దేశ జనాభాలో నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ ఆంధ్ర అంతా కూడా మాలలే ఉంటారు. కానీ ఈ దేశ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాలలు బరాబర్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో మాత్రమే నడుస్తాం. రేపు మాదిగలకు మొత్తం 100% ఉద్యోగాల పైన మాకు శాత కాలేదు, మేము చదువుకోవాలని అంటాం. మేము మాదిగలో ఏ విషయంలో ముందుకు వచ్చినా బరాబర్ మా వాళ్ళు రావాలని మేము కోరుకుంటాం. అది మా ధర్మం, అది సృష్టి ధర్మం. టాలెంట్ ఉన్న వాళ్ళకు, ఏలుబడి చేసే వాళ్ళకు, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఎవరు వచ్చినా మేము స్వాగతిస్తాం. కులానికి మాకు సంబంధం లేదు. కానీ ఎవడో ఏడబుట్టినోడో వచ్చి ఎక్కడో వచ్చి ఈ జాతిని మొత్తం దుర్మార్గులను చేసి కూర్చుంటూ ఉంటే మనము ఊకోవడం అంటే ఉన్న ఒకటే సచిన ఒకటే.
లైఫ్ అనేది తెలుసు కదా, అది పక్కన పెట్టేస్తాం. మరి ఎందయ్య నువ్వు మాట్లాడేది ఎట్లా మాట్లాడుతున్నావు అంటే 6% మాలలు 5% మాదిగలు ఉంటే ఏం చెప్పిండు డివై చంద్రచూడ్ తీర్పులో అంటే అందులో 6% మాదిగలకు ఉద్యోగాలు ఉంటే ఈ మాదిగలు గనక ఆ ఉద్యోగాలను అన్ని ఇచ్చినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ 6% మాదిగలకు 1000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ఇచ్చారు. 10,000 ఉద్యోగాలు ఒకటి లేకుండా వాళ్ళకి ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అన్ని ఉద్యోగాలు వాళ్ళు తీసుకోగలిగిర్రు అంటే వాళ్ళు చదువుల పరంగా డెవలప్ అయినట్టు, వాళ్ళు ఉద్యోగం డెవలప్ అయినట్టు, వాళ్ళు అభివృద్ధి చెందినట్టు. ఎప్పుడైతే అన్ని ఉద్యోగాలు మేము ఇచ్చినవి తీసుకుంటారో అప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందినట్టు. కాబట్టి వాళ్ళను రిజర్వేషన్ల నుంచి తీసేస్తాము అని ఆ తీర్పులో ఉంది. మాదిగలు 6% ఉన్న మాదిగలు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉద్యోగాలు వస్తే మందకృష్ణ ఏమంటుండే 50 లక్షల మందో 60 లక్షల మందో 1 కోటి మందో ఎంతనో, ఆయనకి ఏం నోరే కదా, 100 కోట్లు కూడా అంటాడు, ఆయనదేం పోయింది, ఎంతనో అన్నాడు. 50 లక్షల మంది మాదిగలు ఉన్నాడు, 10,000 ఉద్యోగాలు ఉన్నాయి. 10,000 ఉద్యోగాలు 6% మాదిగలు మొత్తం ఒకేసారి తీసుకోగలిగితే, అంటే మేము ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ తీసుకోగలిగితే వాళ్ళు చదువు వచ్చినట్టే, చదువు వచ్చిరు ఉద్యోగం పొందిరు అంటే వాళ్ళు అర్హులైనట్టే. అన్ని ఉద్యోగాలు పొందగలిగారు కాబట్టి అభివృద్ధి చెందిన కులంగా భావించి రిజర్వేషన్ల నుంచి మాదిగలను తీసి పక్కన పెడతాము. మరి ఆ మిగిలిన 6% ఉద్యోగాలు మాలలకు కలుపుతారా? నో 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 నో, మాదిగలతో పాటు 6% ఉద్యోగాలు కూడా పీకేస్తాము. తీర్పులో ఉంది, తీర్పులో ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మాలలు. మాలలు కూడా ఈ 6% ఉన్న ఉద్యోగాలను వాళ్ళు 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఒకేసారి కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఉద్యోగాలు మేము ఇచ్చిన ఉద్యోగాలను తీసుకుంటే వాళ్ళు కూడా చదువుకుంటేనే కదా ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్నట్టే ఉద్యోగాలు పొందితే అభివృద్ధి చెందినట్టే. కాబట్టి వాళ్ళని కూడా తీసేస్తాము. మాలల 6% పోయింది, మాదిగల 6% పోయింది. వీళ్ళిద్దరు ఉద్యోగాలు పోయినాయి, రిజర్వేషన్లు అయిపోయింది. ఏముంది? ఎవరు చెప్పారు? డివై చంద్రచూడ్ తీర్పులో, మందకృష్ణ జబ్బలు జరుచుకున్న తీర్పులో ఇదే ఉంది. ఈ ఉద్యోగాలు తీసేస్తాం ఇక, అంటే మాదిగలకు ఉన్న 6% రిజర్వేషన్లు కూడా పీకేస్తాం. ఈ కుట్రను గ్రహించని ఈ పిచ్చిన మందకృష్ణ డప్పులు కొడుతున్నాడు, తిరుగుతున్నాడు. నోరు మూసుకొని పండుకోవా అని మాదిగలు చెప్పాలి. ఏం తెలుసురా ఇప్పుడు అని చెప్పి బెదిరియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళని బెదిరించి అంటే నీకు అంబేద్కర్ అక్కిచ్చిండు కాబట్టి అంబేద్కర్ ఫోటో ఎక్కడ ఇంట లేకుండా ప్రయత్నం చేసినటువంటి మందకృష్ణ, నువ్వు యేసుప్రభుని పెట్టుకున్నావు, ఒకే మొక్కున్నావు, నువ్వు దేవునివి ఏం మనిషివా? యేసుప్రభు నీ తోటి కులాన్ని దోషించమని ఏం మనుషులా మీరు? తోటి మనిషి మీద విషం కాకుండా నీ పనా? ఏం దైవభక్తి పాడైంది మీకు? దైవభక్తి లేదు, నా దేశభక్తి లేదు. విషం ఒంట్లో పెట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఉండరు. ఎవడైనా మాట్లాడితే 100 అన్నాలి, మా మీద దుమ్ము పోయాలి, మందిని జమ చేసుకోవాలి. ఒంటరిగా పోతే మన శాత కాదు, 10 మందిని పోయాలి, 1 మీద అన్నాలి. ఒక పనికి రాని వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ భూమి మీద ఒక చెత్త వ్యవహారం తయారు చేసి అయిపోయి. 6% ఉద్యోగాలు నిడితే మాదిగల రిజర్వేషన్లు కట్టు. మందకృష్ణ ఏమనుకుంటాడు? మాలలు తక్కువ సంకలు మింగుదాం, ఇక రాయాలి నాకు సంకలు గుద్దుకుంటా ఉన్నారు. వా మింగుదాం రా, మాకొచ్చిందంటే మాకొచ్చింది, మాకు రిజర్వేషన్లు. మందకృష్ణ వీరుడు సూర్యుడు, అసలు తీర్పు లేదు. ఇక ఏమనంటే మీకేం కడపమంట కామెంట్లు వస్తుంటాయి, మీకు అదేంది, మీకు ఇదేంది, ఏం పాడైంది అంటున్నా. 6% రిజర్వేషన్లు మాలలకు, 6% రిజర్వేషన్లు మాదిగలకు. వీళ్ళిద్దరు ఉద్యోగాలు పూర్తిగా వచ్చిన నోటిఫికేషన్ అన్ని పొందితే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు అంటే అభివృద్ధి చెందిరు. రిజర్వేషన్ల నుంచి తీసేస్తాం, రిజర్వేషన్ల నుంచి తీసి బయట పడేస్తాం. మాదిగల కథం చల్లగా అయిందా మందకృష్ణ? చల్లగా ఐస్ క్రీమ్ తిన్నట్టు అవుతుందా? ఈయన అంట నరేంద్ర మోడీ చుట్టమంట, ఈయన మేనపెద్ద చుట్టమంట, ఈయన ఆయన పట్టుకొని ఏడ్చిండు. ఎవడు తిన్నాడు ఈ దేశంలో సొమ్ము? ఎవడు అయింది కోటీశ్వరుడు అన్న? తీ ఎవరికి 1500 ఎకరాలు మాలోడు ఎవడో తీ 100 ఎకరాలు ఎవడు అనుకున్నాయో? ఎందుకా ఇప్పగా? అంబేద్కర్ కన్నా ఎక్కువ మీరు రిజర్వేషన్లు పంచుతారు. మీరు అంబేద్కర్ కన్నా ఎక్కువ సమన్వయం చేస్తావు నువ్వు. ఏం అద్దింతి గద్దించి మన ప్రపంచానికి యుద్ధ వీరులల్లా తెసరుడు అంతకన్నా ఎక్కువ ఫీల్ అవుతా ఉన్నారు. పుట్ట తీస్తే ఏం లేదు. ఏమయ్యా మరి మాదిగలు ఎంతమంది ఉన్నారు అంటే, మరి మాలలు ఎంతమంది ఉన్నారు అని అంటాడు. మాలలు 30 లక్షల మంది ఉన్నారు అంటే, వాళ్ళు 30 ఉంటే మేము 1 కోటి ఉంటాం. ఇది సమాధానమా? ఇది సమాధానమా?
ఇది విజ్ఞతనా? ఇది విజ్ఞతనా అంటున్నా. గాలి మాటలు మాట్లాడుకుంటూ మాదిగలను రెచ్చగొట్టి మాదిగలకు మొత్తం శత్రువులను చేసి హీరో అవ్వాలనుకుంటురా? ఇలా రిజర్వేషన్లు ఇలా జాతి కొంప ముంచుతా ఉన్నాయి. నేను ఎంటా ఉన్నా మొత్తం తీర్పున తర్వాత మాదిగల మందకృష్ణ తరుముతారు, చీకొడతారు. ఏమా క్రిమిలేయర్ కొప్పుకుంటే క్రిమిలేయర్ మాదిగలకు వర్తించదు అనుకున్నావా? నువ్వు వర్తించదు అనుకున్నావా అంటున్నా. ఏమనుకుంటారు మీరు? నాకు అర్థం కాదు. దీన్ని ఇలా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మాదిగలు వ్యతిరేకిస్తే ఈ చదువురాని అయినా చదువు వచ్చిన వాళ్ళను ఆల్ ఆర్ ఇంటలెక్చువల్స్, దే ఆల్ వెంట్ టు పార్లమెంట్. ఎవ్రీ డే they are thinking about the development of our country. So many Madigas, they served as the chief ministers and various posts to our country. So many Madigas, they are opposing this division of reservations. But ఈయన పెద్ద మనిషి అయిపోయాడు. ఈ దేశంలో ఎక్కడ ఇంత ద్వేషం లేదు. ఈ దేశంలో ఎక్కడ ఇంత ద్వేషం లేదు. మందకృష్ణ అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో విషము, దుర్మార్గం, పగలు, ప్రతీకారాలు చెలరేగుతూ ఉన్నాయి. నరేంద్ర మోడీ అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో పగలు, ప్రతీకారాలు చెలరేగుతున్నాయి. నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ఈ మందకృష్ణ హింసకు తెరలేపుతా ఉన్నాడు, దౌర్భాగ్యానికి తెరలేపుతా ఉన్నాడు, జాతి అంతం కోసం పనిచేస్తా ఉన్నాడు. మాదిగలు మందకృష్ణ చెర నుంచి బయటపడాలి. ముఖ్యంగా మాదిగలు పడాలి. 20 మంది కుర్రాలను పెట్టుకొని వాళ్ళతోని మాదిగల మీద విషం జల్లియడం కాదు, మాలల మీద విషం జల్లియడం కాదు. ఏమనుకుంటారా మీరు? ఏమనుకుంటారా అన్న? ఏముంది అంటున్నా. నేను చెప్పేది తప్పైతే మీరు ఒకసారి తెలుసుకోండి. రిజర్వేషన్లో డివై చంద్రశుద్ధ అనే తోడు వాని తాత కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, వాని అయ్య కూడా ప్రధాన న్యాయమూర్తి, వీడు కూడా ప్రధాన న్యాయమూర్తి. వానికి లేని క్రిమిలేయరు దళితులకు ఒక్క ఉద్యోగం చేసుకున్న పాపానికి తన కుటుంబానికి కూడా రిజర్వేషన్లు తీసేస్తారంటే సిగ్గు లేకుండా సమర్థించినటువంటి మందకృష్ణ నీకేమైనా సిగ్గు శరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మాదిగలను ఇలా నిన్ను పెంచి పోషించినటువంటి మాదిగలకు క్రిమిలేయర్ వస్తే కూడా నువ్వు ఎట్లా ఉంటావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వేమో ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డావా? నీదేమన్నా నరేంద్ర మోడీ లేక ఆయన ఏం చెప్పిండు? నేను మై బయాలజికల్ బర్త్ కాదన్నావు. నువ్వు కూడా ఎట్లనా చెప్పు. మరి నువ్వు కూడా ఎట్లనా? బీజేపీతోనే అంటగాగుతూ నీ స్వయ ప్రయోజనాల కోసం జాతి రిజర్వేషన్లు అంతమవుతుంటే ఎంత సిగ్గు లేకుండా మీరు తప్పుడు భావోద్దాలు చెప్పుకుంటే మీరు కబ్బాలు కొడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. కొట్టు డప్పులు 1000 గొంతులు 1,00,000 డప్పుల ఎందుకు? 50 లక్షల మంది ఎందుకు రావద్దని అడుగుతా ఉన్నా. భయమవుతుందా? నీ జనాభాను చూపి అని అడుగుతా ఉన్నా. నిన్ను సమర్థించేవాడు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. ఒకవేళ సమర్థిస్తే విశారదనికి ఎప్పుడైనా డిపాజిట్లు వచ్చినాయా? విశారదను నిలబెట్టిన క్యాండిడేట్కి డిపాజిట్లు వచ్చినాయా? ఆర్ఎస్ ప్రవీణ్కి వచ్చినాయా? నీకెప్పుడన్నా వచ్చినాయా? అంటే మాదిగ జాతి మీ వెంబడి లేదు. విషము చిమ్ముతూ నేను మాలలు మీ వెంబడి ఉంటారంటే మీరు నమ్మరు. విషము చిమ్ముతూ, కాలకూట్ల విషము చిమ్ముతూ ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి మీరు ఇలా జాతిని వర్గీకరించి మీరు లాభం పొందాలనుకుంటారా? ఖబర్దార్ అంటున్నాం, ఖబర్దార్ అంటా ఉన్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వదలం, నరేంద్ర మోడీని అంటే వదలమంటే మేము మీలేక దాడులు చేసి మాటలు తిట్టుడు కాదు. బరాబర్ ఆ తీర్పులో ఉన్న సారాంశం, రాజ్యాంగంలో ఉన్న వాస్తవం మొత్తం ఫ్లెక్సీలు పెట్టి మొత్తం ఎల్సిడీలు పెట్టి ప్రదర్శిస్తాం. వాళ్ళ పరువు బజార్ నడుస్తాం. ఈ దేశ చరిత్రలో అత్యంత తప్పుడు తీర్పులు ఇచ్చినటువంటి తప్పుడు వ్యక్తులుగా వాళ్ళని నిలబెడతాం.